పట్టణ మహిళా సమైక్య సర్వసభ్య సమావేశం ఈ రోజు మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేయడమైనది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన కార్యక్రమాలను మరియు 2025-26 వార్షిక ప్రణాళికను సమావేశంలో చదివి వినిపించారు. మహాజన సభ యొక్క ఆమోదం తీసుకోవడమైనది. ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ సంఘాలలో లేని వారితో కొత్త సంఘాలు ఏర్పాటు చేయాలి, మహిళా సంఘాలు ఆర్థికంగా ఎదగాలి అని, బ్యాంకుల నుండి తీసుకున్న రుణాలు సద్వినియోగం చేసుకుని సక్రమంగా తిరిగి చెల్లించాలి అని తెలిపారు. మెప్మా డిఎంసి మాధురీలత మాట్లాడుతూ ప్రభుత్వం మహిళా సంఘాలను ప్రోత్సహిస్తూ వారి చేత పెట్రోల్ బంక్లు, మహిళా శక్తి క్యాంటీన్లు, ఇటుక బట్టీలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఈవెంట్ మేనేజ్మెంట్, మహిళా స్టిచ్చింగ్ సెంటర్లు మొదలైనవి వారి జీవనోపాధి మెరుగుపరుచుకునేందుకు ఏర్పాటు చేస్తుంది. కావున ఈ అవకాశాన్ని వినియోగించుకుని ముందుకు సాగాలి అని తెలిపారు. స్త్రీనిధి ఆర్ఎం మాట్లాడుతూ తీసుకున్న రుణాలు సక్రమంగా తిరిగి చెల్లించాలి అని, సంఘాలలో ఎలాంటి బకాయిలు లేకుండా చూడాలన్నారు. సమాఖ్య అధ్యక్షులు మరియు ఆర్పీతో కలిసి పనిచేయాలి అని, రికవరీ బాధ్యత తీసుకోవాలి అని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, మెప్మా జిల్లా సమన్వయకర్త మాధురీలత, స్త్రీనిధి రీజనల్ మేనేజర్ రామదాసు, మేనేజర్ వరలక్ష్మి, మెప్మా పట్టణ సమన్వయకర్త శ్రీనివాస్, కమ్యూనిటీ ఆర్గనైజర్లు ఏ శ్రీనివాస్, పి శ్రీనివాస్, ఆపరేటర్ జ్యోతి, పట్టణ సమాఖ్య ఆర్పి సురేఖ, పట్టణ సమాఖ్య అధ్యక్షురాలు రఫియా సుల్తానా, కార్యదర్శి స్వరూప, కోశాధికారి సుజాత, ఉపాధ్యక్షురాలు లలిత మరియు పట్టణంలోని సమైక్యల అధ్యక్షులు రోసర్స్ పర్సన్స్ పాల్గొన్నారు. జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకుంటూ ఈ టార్గెట్స్ అంటూ అచీవ్ కావాలని ఆశిస్తాను. అంటే ఎవరో వస్తారు, ఎవరి కోసమో చేయడం కాదు, మీ అవసరాల నిమిత్తమే మీరు అప్పులు తీసుకొని మీరు పైకి రావాలని ప్రభుత్వం కానీ సిబ్బంది కానీ ఆశిస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ టార్గెట్స్ అన్ని కూడా రీచ్ అవుతారని నేను భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. 26లో కూడా ఇలాగే సాధించాలి మరియు బోధన్ మున్సిపాలిటీకి పేరు తీసుకురావాలి. మనం ఉన్నటువంటి సంఘంలో ఇంకా కొత్త సంఘము ఏర్పాటు చేయాలి. మనం బ్యాంకుల ద్వారా లోన్ తీసుకోవాలి. బోధన్ మున్సిపాలిటీ ఉన్నటువంటి ప్రజలకు ఇంకా అభివృద్ధి చెందాలంటే కష్టపడాలి. ఉన్నటువంటి లోన్ తీసుకున్న లోన్ని కష్టపడి కట్టాలి. కట్టకపోతే మన పేరు అనేది రాదు. కాబట్టి ప్రతి అక్కచెల్లెలకు నా తరఫున తీసుకున్నటువంటి అమౌంట్ సకాలంలో చెల్లించాలి. మళ్ళీ అదే అమౌంట్ ఇంకా మేనేజర్ గారికి ఇంకా మనకు ఎక్కువ ఇవ్వాలని అడగాలి. ఆయన ఎప్పుడు ఎక్కువ ఇస్తారంటే, మనము 1 లక్ష రూపాయలు తీసుకున్నాము, ఆయన చెప్పిన పీరియడ్లో మనం కట్టితేనే ఆయన ఇంకోసారి మనకు లోన్ 2 లక్షలు ఇస్తాడు. కాబట్టి మీరు